వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక కీలక నిర్ణయం తీసేసుకున్నారు అనేటట్లుగా ఒక ప్రచారం జరుగుతోంది. అదేంటంటే వాటి పేర్లు మార్పు. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఈ పేర్లు మార్చి వాటిని ఓవరాల్గా స్టేట్ వైడ్ ఉన్నటువంటి అన్నిటినీ కూడా విజన్ సెంటర్స్గా పేర్లు మార్చాలి అని చెప్పి నిర్ణయం తీసేసుకున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. బట్ నేను ఆయన మాట్లాడిన దాంట్లో చూస్తే వీటిని విజన్ సెంటర్లుగా పరిగణిద్దాం ఆయన అన్నటువంటి మాట. 2047 విజన్ ఏదైతే అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఇవి సచివాలయాలు అన్నటువంటి పాయింట్లో కాకుండా వీటిని విజన్ సెంటర్స్ అనే వాటికి పరిగణిద్దామని చెప్పి ఆయన అన్నారు. ఇవి విజన్ సెంటర్లుగా మారాలి అంటే మనం ఏదైతే విజన్ని పబ్లిక్లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఇవి విజన్ సెంటర్లుగా మారాలి రానున్న భవిష్యత్తులో అని చెప్పి ఆయన మాట. దీంట్లో 2 రకాల అర్థాలు ఉన్నాయి. ఇక్కడ పేరు మారుస్తున్నట్టుగా అర్థమైతే లేదు, కానీ పరిగణిద్దాం అన్న పాయింట్లో ఏమో పేరు మారుస్తున్నారేమో అనేటువంటి అర్థం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీనికి వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళు ఏంటంటే అదిగో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఏ ఒక్కటి కూడా ఉండకూడదు, అంతా చంద్రబాబు నాయుడే తీసుకోవాలి, క్రెడిట్ ఆయనకే రావాలి, కాబట్టే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి దీన్ని కూడా పేర్లు మార్పు చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి. అసలు మీరిద్దరూ కాదు, అసలు ఈ పేరు మార్పు అనేటువంటి ఐడియా కూటమి ప్రభుత్వంలోనే లేదు. పేరు మార్పు అనే ఐడియా సచివాలయాలకు సంబంధించి ప్రభుత్వంలో అటువంటి ప్రణాళిక ఏదీ లేదు పేర్లు మార్చాలి అని. దాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారే. మనం మాట్లాడుతూ ఇగో ఇలా ఉంది ఇది పరిస్థితి, వీటిని పేర్లు మార్చేస్తారట చూసుకోండి అని చెప్పి లేనటువంటి ఒక ఐడియా ఇచ్చేసరికి ఆ తర్వాత ఒకనొక సదస్సులో మాట్లాడుతూ అక్కడ వచ్చినటువంటి అవుట్కమ్లో భాగంగా ఇవి విజన్ సెంటర్లుగా మారాలి, కేంద్రీకృతంగా ఉండాలి ఇవి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం అయ్యింది. సో లేని ఆలోచన ఇవ్వడం అనేది వైఎస్ఆర్సీపీకి మైనస్ అయితే, విజన్ సెంటర్లుగా పరిగణలోకి తీసుకోవాలనడం అనేది కూటమి వాళ్ళకి మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ కూడా ప్రజలు ఏమంటున్నారు అంటే అయ్యా ఈ గ్రామ వార్డు సచివాలయాలు ఆ పేర్లు సచివాలయం అన్న పేర్లు తీసేయండి, విజన్ సెంటర్లు కూడా అనొద్దు, ప్రజావేదిక అని పెట్టండి అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి అభ్యర్థన. ప్రతి విలేజ్లో కావచ్చు లేదా పంచాయతీ స్టేజ్లో కావచ్చు, ఈ టౌను లేదంటే మన వార్డు గ్రామ సచివాలయాలు ఏవైతే ఉన్నాయో ఈ సచివాలయాలని ప్రజావేదిక అని మార్చండి. ప్రజలకే ఇక్కడ మీరు సాయం చేస్తున్నారు కాబట్టి ప్రజావేదిక అని మార్చండి అనేది చాలామంది అడుగుతున్నారు. ఇంకొక వర్షన్ వినిపిస్తోంది, వాట్సాప్ గవర్నెన్స్. నారా లోకేష్ చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పారు కదా, వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఉంది కూటమి ప్రభుత్వం దగ్గర, ఏదైనా సరే మీకు వాట్సాప్లోనే పనులు జరిగిపోతాయని అన్నారు కదా. మరి వాట్సాప్ గవర్నెన్స్ ఉన్నప్పుడు ఈ విలేజ్ లేదంటే వార్డు సచివాలయాలు ఎందుకు వీటిని తీసేయచ్చు కదా అనేటువంటి వాదన ఇంకొంతమంది చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఒకసారి ఈ సచివాలయాలు తీసేశారని అనుకుందాం, ఉన్న ఈ 1,25,000 1,50,000 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఏ డిపార్ట్మెంట్లో కాంపన్సేట్ చేస్తారు? అది ఒకటి. రెండోది, ఈ వీళ్ళనే విలేజ్ సచివాలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళు, గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు, వాళ్ళందరినీ పకడ్బందీగా చాలా ఎఫిషియెంట్గా ఉపయోగించుకోగలిగితే, ఎందుకంటే యువరక్తం అంతా కూడా వాళ్ళని కనుక పటిష్టంగా ఉపయోగించుకోగలిగితే ప్రణాళికాబద్ధంగా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది కార్యక్రమం అనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం. ముందు వాళ్ళకి జాబ్ చార్ట్ అనేది ఏంటి, అలాగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇవి ప్రభుత్వం తీర్చాలి. తర్వాత పేర్లు మారుస్తారా ఇంకోటి అనేది, పేర్లు మార్చేటువంటి ఉద్దేశం లేకపోయినా కూడా ఇప్పుడు వాటిని విజన్ సెంటర్స్ కిందనో లేదు అంటే ఇతరత్రానో పిలవాలి చేయాలి అని అనుకుంటున్నారు కదా. వాట్సాప్లోనే వచ్చేటప్పుడు ఎందుకు అసలు ఇవి కూడా ఎందుకు అనేది అంటున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి. సో పేరైతే ఒకటి క్లియర్, గ్రామ సచివాలయము వార్డు సచివాలయం కానీ కాదు, దీనికి ప్రజావేదిక అని పేరు పెట్టండి. ప్రతి ఒక్కటి కూడా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఎన్ని సెంటర్లు అయితే ఉన్నాయో అన్నిటికీ కూడా ప్రజావేదిక తర్వాత నేమ్, ఇది ఆ గ్రామం పేరు ఆ వార్డు పేరు వచ్చేలాగా ప్రజావేదిక అని వీటికి పేరు పెట్టేసేయండి అని చెప్పి కూడా ప్రజల నుంచి చాలా పెద్ద ఎత్తున డిమాండ్ అనేది వస్తుంది. మరి ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా? ఎందుకంటే నేను టెక్నికల్ డీటెయిల్స్లోకి పూర్తిగా వెళ్ళట్లా. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో ఏముంది, దీని గురించి మాట్లాడారంటే దాదాపు 1.5 గంట మాట్లాడారు. ఇప్పుడు ఆ ఉపోద్ఘాతం మొత్తం చెప్పుకుంటూ వెళ్తే పని అవ్వదు కాబట్టి. సో ముందు ఆ ఉన్నటువంటి యువతని ఏ విధంగా వాడుకోవాలి సరైనటువంటి రీతిలో, వాళ్ళు చదువుకోవడానికి తగ్గినటువంటి పోస్ట్ అక్కడ వచ్చిందా, వాళ్ళ స్కిల్కి తగ్గట్టుగా ఉద్యోగం ఉందా, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఒక స్పష్టమైన రిపోర్ట్ తెచ్చుకున్న తర్వాత దీని మీద చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అండ్ డెఫినెట్లీ ఎస్,
100% ఇవి ప్రజావేదిక కిందే మార్చాలి, ప్రజావేదిక కిందే వీటిని మార్చాలి పేరు అనేది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.